వేలాది మంది విద్యార్థులు ఢిల్లీతో పాటు త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇదంతా ఎందుకంటే ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి అయిన ఏంజెల్ చక్మా సోదరుడు మైఖేల్ చక్మాతో కలిసి ఈ నెల 9వ తేదీన డెహ్రాడూన్ లోడ్ రోడ్డు పక్కన ఉన్న దుకాణం వద్ద ఉన్నప్పుడు ఆరుగురు దుండగులు ఆయన్ను చైనీయుడు, చింకీ, మోమో అంటూ కామెంట్స్ చేయడం, దీనిపై ఏంజెల్ ప్రతిఘటించడంతో అతని మీద కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఏంజిల్ 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో మరణించారు. ఏంజిల్ చక్మా తండ్రి బీఎస్ఎఫ్ జవాన్. ఆయన స్పందిస్తూ తన కుమారుణ్ణి చైనీయుడని అవమానిస్తూ దాడి చేసి కొట్టారని, ఈ ఘటనలో అతడి మెడ విరిగిపోయినందువల్లే తన కొడుకు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్న కొడుకు మైకేల్ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఉత్తరాఖండ్ పోలీసులు తొలుత నిరాకరించారని, జరిగిన ఘటన చిన్నదంటూ తోసిపుచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.